హే గైస్, నమస్తే అందరికీ. నా పేరు వినయ్. సో వెల్కమ్ బ్యాక్ టు ద డే 1 ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. సో నిన్న నైట్ చెప్పినట్టుగానే మనం రిసార్ట్కి అయితే వచ్చేసాం. అండ్ రిసార్ట్ వ్యూస్ అయితే ఎగ్దమ్ ఉన్నాయి, అసలు చెప్పలేం. సో మెల్లిమెల్లిగా అన్నీ నేను చూపిస్తాను వ్లాగ్లో. సో పదండి వెళ్దాం. హలో గైస్, నమస్తే అందరికీ. సో తెల్లవారుజామున 6:30 అవుతుంది. సో మేము నిన్న నైట్ వచ్చిన బస్సు అయితే ఇదే. అండ్ ఇప్పుడు రిసార్ట్కి అయితే వచ్చేసినాం. రిసార్ట్ పేరు అండ్ దాని వ్యూ అయితే మస్తు ఉంది. సో వెళ్దారాదో చూపిస్తా. సో లెట్స్ గో. రిసార్ట్ చూపించే కంటే ముందు మా రూమ్ చూపిస్తా. గైస్, రూమ్ బయట నుంచి అయితే ఇదన్నమాట. సో రూమ్ బయట నుంచి వ్యూ అయితే ఇది. అండ్ రూమ్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇదే మన రూమ్ అన్నమాట. సో ఒక మాస్టర్ బెడ్ అండ్ ఇంకా సపరేట్ బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా అండ్ ఇది రెస్ట్ రూమ్ అన్నమాట. సో గైస్, ఇదే మన రిసార్ట్. సో వ్యూ అయితే ఇలా ఉంది, ఎక్దమ్ ఫారెస్ట్లో అనమాట. డీప్ ఫారెస్ట్ అంటే డీప్ ఫారెస్ట్. ఉండండి చూపిస్తా. మీకు వినిపిస్తుండొచ్చు పీకాక్స్వి. సో మొత్తం పైన్ ట్రీస్ అనమాట. మొత్తం ఎక్దమ్ అసలు రిసార్ట్ మొత్తం భయంకరంగా ఉంది. సో గైస్, మన రిసార్ట్లో వచ్చేసి బాస్కెట్బాల్ కూడా ఉంది అండ్ ఫైర్ క్యాంప్ విత్ డీజే సెటప్ అనమాట. సో నైట్ డీజే అది ఉంటుంది. సో డోంట్ మిస్ ద వీడియో. అండ్ మన రిసార్ట్ పేరు ఇంకా చెప్పలే కదా, సో చెప్పడం ఎందుకు, చూపిస్తా పదండి. సో రిసార్ట్ ఎంట్రన్స్ ఇదే. సో రిసార్ట్ పేరు అయితే ఇది. సో లోపలికి వెళ్దాం. సో రిసెప్షన్ చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందనేది. సో ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అక్కడికే వెళ్తున్నాం. సో గైస్, ఇండోర్ జిమ్కి అయితే ఇండోర్ గేమ్ ప్లే అనుకోవచ్చు. సో ఇదే అన్నమాట. సో సాకర్ కూడా ఉంది. సాకర్ ఉంది. సో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇదే నా అవుట్ఫిట్ అనమాట. స్పెట్స్ ఇంకా పాట్స్ అండ్ అంతే, ఇంకేం చేయలేదు. సో షూ అయితే తీసుకొని వెళ్ళట్లేదు, స్లైడ్స్ ఇప్పటికైతే స్లైడ్స్ వాడుతున్నాం. అండ్ దట్స్ ఇట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి లేక్ ఉందంట, లేక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అండ్ మీట్ యూ ఇన్ ది లేక్. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఐటమ్స్ ఇవి. నేను ఓన్లీ ఊతప్పం అండ్ ఇడ్లీ. సో గైస్, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అండ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో స్టే ట్యూన్. గైస్,
లొకేషన్ చూపిస్తా ఎక్దమ్ ఉంది అసలు. యూట్యూబ్లోనే పెడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు అంత. ఇక్కడికి వెళ్తాం. సో గైస్ చాలా అంటే చాలా దూరం ఉంది, 1 కిలోమీటర్ నడిచాలి. లొకేషన్ అయితే క్రేజీ. సో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్. సో ఇది కూడా మేడమ్స్ వెళ్తున్నారు. సో వెళ్దాం. సో మామూలు చూపిస్తా. అదనమాట మ్యాటర్. అండ్ చిక్మంగళూరు చాలా అంటే చాలా కూల్ ప్లేస్. ఇప్పుడు 28 degrees ఉంది, టైం వచ్చేసి 11:30. సో చూద్దాం. ఇంకా ఇల్లులు కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇల్లులు ఉన్నాయి. అక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. అక్కడి నుంచి. సో ఇంకా ట్రెక్ చేస్తూనే ఉన్నాం. నాకు తెలీదు, బస్లో వెళ్దాం అనుకున్నాం. సో గైస్ లేక్ దగ్గరికి అయితే వచ్చినాం. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినదంట. సో ఫ్రెష్ వాటర్ లేక్ అంట అది కాక. సో ఇప్పుడైతే ఇదే సిచ్యువేషన్. చూసినారు కదా, అదే సిచ్యువేషన్ లేక్. సో గైస్ ఏందో అని అనుకోని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం, ఏమో అయింది. సో శివుని గుడి కూడా ఉంది, అక్కడే కూర్చున్నాం. మనస వచ్చిన దారి నేను వెళ్తున్నాం, చిల్ అవుతున్నాం, అంతే, ఏం లేదు. జస్ట్ ఆ లేక్ కోసం వెళ్ళినాం. 1.5 kilometer వెళ్ళినాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లంచ్ చేయడానికి వచ్చినాం. ఈ రిసార్ట్ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఇప్పుడు ఏం లేదు, మధ్యాహ్నం పొద్దున్న చూసినట్లుగానే వీడియోలో స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఇప్పుడు ఎంజాయ్ చేసాక వెళ్తున్నా. అండ్ ఇప్పుడు లేడీస్ ఉంటారు కాబట్టి నేనేం తీయట్లేదు వీడియో. బాగా ఎంజాయ్ చేసి లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏమో అప్డేట్ చేస్తా. సో స్టే ట్యూన్. టూర్కి అయితే వచ్చినాం, లోపలికి వెళ్తున్నాం. సో కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడనే జరుగుతుంది.
The timing of the frying, the speed and the temperature. Based on that, we can vary the characteristics of the product. Here, after it comes out, we let it cool, and in the drum you see the that's called our spicing mixer. So in that we add different masalas, spices and all. It gives a uniform coating to the product. And after that, సో ఇప్పుడైతే నైట్ ఫైర్ క్యాంప్ అండ్ డీజే సెషన్ ఉందంట. సో అక్కడికే వెళ్తున్నాం. సో ఎంజాయ్ చేసి మీకు కూడా చూపించి అండ్ అక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తాం. సో స్టే ట్యూన్. నైట్లో మాత్రం పిచ్చలుంది అసలు. లైటింగ్స్ బీభత్సం. ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ టైప్ ఉంటుందని. సో లెట్స్ గో. ఫైర్ క్యాంప్ అయితే స్టార్ట్ అయింది. అందరూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడైతే ఏం వ్లాగ్ చేయను.